దిక్కుమాలిన చావు చూస్తున్నట్టు తరుణం పాకిస్తాన్ది. ఇది చూడండి, పాకిస్తాన్కి ఒక పాస్పోర్ట్ గ్రీన్ కలర్లో ఉన్న పాస్పోర్ట్ తీసుకొని ప్రపంచ దేశాలకు వెళ్ళి చూడండి, ఎక్కడ చూసినా వాళ్ళకి వాల్యూ లేదు. అలాంటి తరుణంలో భారతదేశం యొక్క డెవలప్మెంట్ని సహించకుండా చేస్తున్నది. కాబట్టి ఇక్కడ నేను ప్రజలందరికీ ఇవ్వాలన్న మెసేజ్ ఏంటంటే, మనము కలిసికట్టుగా ఉంటేనే వారి దాడిని తిప్పికొట్టిన వాళ్ళమవుతాము. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే అమర్నాథ్ అస్సాంలో ఒక ఎమ్మెల్యే, అస్సాం రాష్ట్రంలో ఒక ముస్లిం ఎమ్మెల్యే ఇది ప్రభుత్వం కుట్ర అని చెప్పేసి మాట్లాడితే ఆయన్ని అస్సాం ప్రభుత్వం అరెస్ట్ చేసింది, ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టింది. అంటే ఎందుకు అలా ఆయన మాట్లాడాల్సి వచ్చింది? దరిద్రపు విషయాలండి ఇవన్నీ కూడా. మనల్ని మనమే దేశం విపత్తులో ఉన్నప్పుడు నువ్వు తప్పు చేసావు నేను తప్పు చేశాను మన మీద మనం అంటుంటే చాలా ఘోరమైన విషయం ఇది. చూడండి, ఒక విషయం, మనలో లోపాలు ఏమన్నా ఉంటే మనం సరి చేసుకుందాం. దేశం మీదకి, భరత మాత మీదకి వస్తే మాత్రం అందరం కలిసికట్టుగా నిలబడాల్సిన తరుణం ఇది. కాబట్టి ఇప్పుడు అందరం కూడా ఏకతాటి మీద ఉండాలి, కలిసికట్టుగా మనం పోరాడాల్సిన విషయం. ఇప్పుడు చూడండి, ఇక్కడ అటాక్ జరిగింది, దాదాపు బోర్డర్, ఇండియా బోర్డర్ నుంచి 200 కిలోమీటర్ల లోపలికి వచ్చేసి అటాక్ చేశారు ముగ్గురు. అంటే నిజంగా మనం సవరించుకోవాల్సిన విషయం ఉంది, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇంతవరకు మనం పట్టుకోలేని పరిస్థితి. అంటే లోపల ఎవరైనా సహాయం చేస్తున్నారా, వాళ్ళు కోఆపరేట్ చేస్తుంది ఎవరు, అన్ని విషయాల్లో దర్యాప్తు చేయాలి. వారిని పట్టుకుంటే ఘోరాతి ఘోరంగా ఉరి తీయాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దేశాలకి ఈరోజు మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము ఎదురు చూస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా దీని మీద చర్యలు ఫాస్ట్ చేసి మనని పట్టుకోవాలి. ప్రపంచ దేశాలకు మెసేజ్ ఇవ్వాల్సిందే ఈ విషయంలో. ఏమంటారు సర్వేశ్వర రెడ్డి గారు? బ్రదర్, ఎప్పటి నుంచి ఇప్పుడు కాదు, క్రానిక్ 1947లో ఎప్పుడైతే శని తగిలిందో